దేవునితో నేను ఒక ఛాలెంజ్ చేశానండి. దేవునితో నేను ఒక ఛాలెంజ్ చేశాను. కొంతమంది విషయంలో నేను ఎన్ని నిరూపణలు ఇచ్చినా, ఇంత ప్రేమ చూపించిన, సిలువలో నా ప్రాణం అర్పించిన, ఎన్ని తార్కిక ఆధారాలతో, నిరూపణలు, సువార్త రుజువులతో నేను ప్రకటింపజేసిన, వీడు నన్ను ఇంకా నమ్మలేదు. ఎన్ని కార్యాలు, అద్భుతాలు చేసిన వాడు ఇంకా నన్ను ప్రేమించటం లేదని కొంతమందిని వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు కదా. నేను రివర్స్. నేను ఇంత నమ్మకంగా సేవ చేసిన, ఇన్ని గాయాలు భరించిన, నాకున్నదంతా పోగొట్టుకున్న, నిస్వార్థంగా బ్రతికిన, దేవుని కొరకు, ఆయన సత్యం కొరకు లోకమంతటికి విరోధి కావడానికి ఇష్టపడ్డా. అయినా దేవుడు ఇంకా నా సమస్యలు తీర్చకుండా ఉన్నప్పటికీ కూడా నిన్ను విడవకుండా నేను సేవ చేస్తాను. ఎన్ని కార్యాలు చేసినా వాడు ఇంకా రాలేదు నా దగ్గరికి అని నువ్వు అంటున్నావు కదా. ఇంత యథార్థంగా బ్రతికిన దేవుడే తన మాట నా పట్ల నిలబెట్టుకోలేదని పరలోకంలో నిన్ను గూర్చి నేను చెప్పగలిగేటంతగా నేను నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతానని ఒక ఛాలెంజ్ చేశాను. నేను చచ్చిపోకముందు నువ్వు పద్ధతి మార్చుకొని నాకు సహాయం చేస్తే నీకే మంచిదని చెప్పా. నేను చచ్చిపోకముందు పద్ధతి మార్చుకొని నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నీకే మంచిది. లేకపోతే న్యాయపీఠం మీద ఉల్టా టెస్టిమనీ ఉంటుంది. న్యాయపీఠం ముందు అబద్ధాలు నడుస్తే ఆ ప్రభువాన్ని అడిగా, నడవదు కదంటే మరి నిజమైతే ఇదే నిజం, దేఖలేంగే. మొండికి జగముండి అన్నట్టు నేను తయారయ్యా. నువ్వు నాకు సహాయం చేసినా ప్రేమిస్తాను, చేయకపోయినా ప్రేమిస్తాను. ఒక అసాధ్యమైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు పుల్లాగా మారిపోవాలి. పిల్లిని గదులేసి కొడితే అది పారిపోవడానికి చూస్తుంది. ఎక్కడ రంధ్రం దొరకలేదు, కిటికీలన్నీ బంద్ ఉన్నాయి, కొడుతున్నావు, ఉన్నట్టుండి అవతారం మార్చేస్తుంది, పూలైపోతుంది. నీ చుట్టూ తలుపులు మూసి నిన్ను కొడుతున్న పరిస్థితులు, ఎటు తలుపు తెరుచుకున్నప్పుడు నువ్వు పులివైపోవాలా. ఆ పులిలాగా మారినోళ్ళే శ్రమల కాలంలో శ్రమలకు తట్టుకొని నిలబడతారు, సేవ చేస్తారు, ఎత్తబడతారు, ఉన్నత బహుమానం అందుకుంటారు. వాళ్ళదే శ్రేష్ఠ పునరుద్ధానం. సర్వశ్రేష్ఠుడైన పెండ్లి కుమారునికి సర్వశ్రేష్ఠురాలైన పెండ్లి కుమార్తె. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి సంఘముగా మనం తయారు కావాలి. అటువంటి సంఘములోనికి అనేక మంది రావడానికి మన ప్రార్థన ఒక సాధనం కావాలి. సమస్యను గురించి ఎవరైనా మాట్లాడితే నాకు ఇంట్రెస్టే ఉండదు, అసలు పోయింది అది. సమస్య చెబితే అయ్యో అలా జరిగిందా, ప్రార్థన చేద్దాం, అది పోతుంది అని చెప్పను నేను. అరే పిచ్చోడా, పిచ్చిదానా, అదొక స్టెప్పింగ్ స్టోన్. సమస్య వచ్చిందా, దాని మీద అడిగేసి పైకి వెళ్ళిపో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమస్య లేకుండా కిరీటం ఎలా వస్తుంది, బహుమానం ఎలా వస్తుంది, అసలు నీకున్న విశ్వాసం నిజమైనదో కాదో ఎలా తెలుస్తుంది? కొలిమి లేకుండా బంగారం అసలైనదో నకిలీదో ఎలా తెలుస్తుంది? దయచేసి గమనించండి, మనం ఉన్న విశ్వాసపు అంతస్తు చాలదు, ఇంకా పై మెట్టు మీదకి వెళ్ళాలి. ప్రభువా నువ్వు నన్ను క్షమిస్తావు లేదా? నేను క్షమించండి అంటే సరే నేనే క్షమిస్తాను అని చెప్పి. నన్ను ప్రేమిస్తావు లేదా? నువ్వు అంటే నాకు ఇష్టమే లేదంటే అయితే నేనే ప్రేమిస్తాను. ఏంద్రా నువ్వు ప్రేమించేది గాడిది, ఇష్టమే లేదంటే? అవును, నువ్వు ఇష్టపడకవాయా, దానితో ఏం సంబంధం? చారిత్రక ఆధారాలతో, శాస్త్రీయ ఆధారాలతో నీవే నరజాతి రక్షకుని తెలుస్తుంది కదా. నేను చెప్పుకోవడం నీకేం నొప్పి? నీకేం నొప్పాయా?
నీకు ఎవడైతే ఇష్టడో వానితో ముచ్చట కూటం పెట్టుకొని కూర్చో. నేను మాత్రం నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి, నేను నీకు ఇష్టం లేకపోయినా నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు ఇష్టమైన వాళ్ళని పిలుచుకొని ముచ్చట కూటం పెట్టుకో. నేను మాత్రం నువ్వు నన్ను ఇష్టపడకపోయినా నేను నిన్ను ప్రేమించి నీ సువార్త చెబుతూ ఇక్కడ దెబ్బలు తినే కూటం పెట్టుకుంటా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూద్దాం, న్యాయపీఠం ముందు నువ్వు నన్ను అడుగుతావో నేను నిన్ను అడుగుతాను. అంత మొండి విశ్వాసానికి రావాలి ఎలియెజరు చెబుతున్నాడు. అరే అన్ని లోకాలు తిరిగి చూశాను, సరైన అమ్మాయి దొరకనే లేదు. ఇంకా కడసారి ప్రపంచం. ఇక్కడైనా మీరు యోగ్యమైన భార్యగా తయారు కావాలి. దేవుడు నేను చాలా కఠినమైన పరీక్షకు గురి చేస్తున్నాడు ఆల్రెడీ. అయితే అది నీకు మంచిది. ఈ కఠిన పరీక్షలు, మానని గాయాలు, తీరని సమస్యలు, ఇవే నిన్ను శ్రేష్టమైన వధువుగా యేసయ్య ప్రక్కన కూర్చోబెట్టబోతున్నాయి. నమ్మండి, స్వతంత్రించుకోండి. విశ్వాసంలో జగముండి ఘటాలు కండి. ఇది దేవుని పిలుపు. విశ్వాసంలో జగముండి ఘటాలు కండి. దేవా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నీకు మంచిది, లేకపోతే నీకే నష్టం. దేఖలో క్యా కరేంగే. ఇక నువ్వు చూసుకో. మరి సీరియస్గా చెప్తున్నాను, నన్ను ఆశీర్వదిస్తే నీకు మంచిది. అవునా కదా? చూడు, కరెక్ట్ అని వస్తుంది ఆమె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆ ఉన్నతమైన అంతస్తుకు వెళ్ళటానికి, జగముండి విశ్వాసులుగా మారడానికి మనం తీర్మానం చేద్దాం. నేనైతే అలా తీర్మానం చేసుకున్న తరువాతనే నాకు ఎంత బలం వచ్చిందంటే, ఇక నాకు ఎదురే లేదనిపించింది. నాకు ఎదురే లేదు. ఇంకేం చేస్తాడు సైతాను? ఇంకేం చేస్తాడండి? యేసయ్యకు నేను ఇష్టం లేకపోయినా సరే నేను ఆయన కొరకు ప్రాణం ఇచ్చేస్తాను. ఇవాడు ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ఎవరు ఎక్కడ దొరికినవరా నువ్వు? నాకు ఇన్ని కోట్ల ఏళ్ళ అనుభవమే నీ ముందు బలాదూరం అయిపోయింది. నిన్ను బలహీనపరుద్దామని కుటుంబం కూలగొట్టాను, అన్ని రకాలుగా దాడి చేస్తే ఇంకా ఇంత మొండిగా తయారయ్యావు. కొంచెమన్నా మానవత్వం లేదా అంటున్నాడు వాడు. దేవుని బిడ్డలారా, సైతాను నిన్ను ఏం చేయలేడు. ఆ మొండి విశ్వాసానికి నువ్వు రావాలి. ఆ తర్వాత నాకున్న బలం అపారంగా పెరిగిపోయింది. ఆ తర్వాతనే స్టేట్మెంట్ ఇచ్చా. ఈ భూగోళం నా దృష్టికి ఒక బఠానీ గింజ లాంటిది. ఈ లోకాన్ని జయించేసి కొత్త గ్రహాలు ఎక్కడున్నాయో వెతుక్కుంటాను. ఎర్త్ ఈజ్ టూ స్మాల్ ఫర్ మీ అనే బలం అప్పుడు వచ్చింది నాకు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు కూడా బలవంతులు కండి. రండి మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.